గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో మలబద్ధకం ఉంటే కడుపులోని బేబీకి ప్రమాదమా, మలబద్ధకం తగ్గాలంటే ఏం చేయాలి. ఇందులో వచ్చేసి మీకు ఏంటి టోటల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అనేది చాలా ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుంది, దాని ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అది తగ్గాలంటే మనం ఏమేమి ఫుడ్స్ తినాలి, ఫ్రూట్స్ ఏం తినాలని చెప్పేసి మీకు ఇందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్రెగ్నెన్సీలో వచ్చేసి కాన్స్టిపేషన్ అనేది చాలా సాధారణం అండి. అంటే మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే టైంకి మనకి ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా స్లోగా వర్క్ చేస్తుంది. అంటే ఎలా అంటే మనం డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనం తిన్న ఆహారం చాలా స్లోగా అరుగుతుంది అన్నమాట. దీని ద్వారా ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ సమస్య అనేది ఎదురవుతుందండి. ఇదేంటంటే చాలామంది నాకు ఒక్కరికే ఉందని అనుకుంటారు. బట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 100 మెంబర్స్లో వచ్చేసి 60 మెంబర్స్కి వచ్చేసి కాన్స్టిపేషన్ అనేది కామన్ అండి. ఇది ఎలా అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక కొందరికి ఉంటుంది, ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్లో కొందరికి ఉంటుంది, కొందరికి థర్డ్ ట్రైమిస్టర్ అంటే కొందరికి ఒక్కొక్క స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మనకైతే నార్మల్గా వచ్చేది ఏంటంటే థర్డ్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ ఎండింగ్ నుంచి మనకి ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మన బేబీ డెవలప్ అవుతుంటే వచ్చేసి మనకి ఏంటంటే మన బేబీ ఎదుగుతూ ఉంటే ఆ వెయిట్ అనేది వచ్చేసి ఏంటంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. ఆ టైంలో వచ్చేసి మనకేంటంటే స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే కాన్స్టిపేషన్ వచ్చే సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ట్రైమిస్టర్ ఎండింగ్లో అయితే చాలామందికి ఫేస్ అవుతుంది. కొందరికి ఏంటంటే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా కొందరికి అవుతూ ఉంటుంది అనమాట. చాలా రేర్ కేసెస్ అన్నమాట. ఈ టైంలో మన కేసెస్ మన డాక్టర్ని ఒకవేళ కొందరిని అడిగామనుకోండి కాన్స్టిపేషన్ వచ్చిందని చెప్పారనుకో, వాళ్ళు ఏంటంటే మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. ఒకవేళ అలా కాకుండా మీరు ఫుడ్ ప్రాపర్గా తీసుకోండి, కొందరు వాటర్ ఎక్కువ తాగండి, మీకు తగ్గుతుందని చెప్తారు. ఈ ఏంటి డేంజరస్ సింటమ్స్ అనేవి ఏంటివంటే మనకు ప్రెగ్నెన్సీలో వచ్చేసి కాన్స్టిపేషన్ అంటే ఒక 2-3 డేస్ మోషన్ పాస్ చేయకుండా పర్లేదు, ఒక 7 to 8 డేస్ కన్నా మనం ఎక్కువ పాస్ చేయకుండా ఉన్నాం అనుకోండి, మనం ఏంటంటే వెళ్ళే టైంలో చాలా ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది అనమాట. అలా అనిపించడం ద్వారా ఏమవుతుందంటే పైల్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొందరికి ప్రెగ్నెన్సీలో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని ఉంటుంది. అంటే సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. మనం ఎక్కువ చాలా పుష్ చేయడం ద్వారా ఏమవుతుందంటే బేబీ అనేది కూడా కిందికి డ్రాప్ అవుట్ అవుతుంది. స్టమక్ పెయిన్ రావడము, ఇలా కొన్ని డిసీజెస్ అనేవి మనకి వస్తూ ఉంటాయన్నమాట కాన్స్టిపేషన్ ద్వారా. మనం ఒకవేళ వెళ్ళకపోయామనుకోండి, కడుపు అంతా టైట్గా ఉండడం కానీ, మనం ఫుడ్ తినలేకపోవడం, ఇలాంటివి అనేవి ఎదురవుతూ ఉంటాయి. అందుకే మనం ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మనం ఏంటంటే ఫుడ్ తినేటప్పుడు ప్రాపర్గా తీసుకుంటూ ఉండాలి, వాటర్ అనేది ప్రాపర్గా తాగుతూ ఉండాలి. దీని ద్వారా ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది. ఈ కాన్స్టిపేషన్ తగ్గాలంటే ఏమేమి చేయాలో చెప్తాను. అండ్ మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకు లో ఫైబర్. అంటే ఎందుకు వస్తుందంటే మన ఫైబర్ క్వాంటిటీ ఫైబర్ ఉన్న ఫుడ్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ అనేది ఎదురవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము డీహైడ్రేషన్ అంటే వాటర్ తక్కువగా తాగడం. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఏంటంటే ఊరికే యూరిన్ పాస్ చేస్తామని చెప్పేసి చాలామంది ఏంటంటే వాటర్ తక్కువ క్వాంటిటీలో తాగుతారు. అలా అస్సలు తాగండి. డైలీ వచ్చేసి మనం ఏంటంటే 8 to 12 గ్లాసెస్ వరకు మనం వాటర్ తీసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్లూయిడ్స్ ఉంటాయి కదండి, అంటే జ్యూసెస్ కానీ ఉంటాయి, ఆరెంజ్ జ్యూస్ అని చెప్పేసి, వాటర్ మిలన్ జ్యూస్ అని చెప్పేసి, ఆ జ్యూసెస్ కూడా ఎక్కువ మనం ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వాలి. అండ్ లో ఫైబర్ అంటే మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ, కొందరు ఏంటంటే తినబుద్ధి అవ్వట్లేదు అని చెప్పేసి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా అసలు అవాయిడ్ చేయకండి. మనం ఏంటంటే ఫైబర్ క్వాంటిటీ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఫైబర్ క్వాంటిటీ ఉన్న ఫుడ్ అంటే మన ఫ్రూట్స్లో వచ్చేసి చాలా టైప్స్ ఉన్నాయి, అండ్ వెజిటబుల్స్లో ఉన్నాయి, ఆకుకూరలు, అండ్ నెక్స్ట్ ఏంటంటే హోల్ గ్రెయిన్ బ్రెడ్ అని దొరుకుతుంది, హోల్ గ్రెయిన్ మనకి నట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో వచ్చేసి మనకు ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అవన్నీ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అనేది రిమూవ్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే ఫైబర్ ఉన్న ఫుడ్ ఏంటంటే చాలామందికి తెలియదండి. మనకు వచ్చేసి వెజిటబుల్స్లో వచ్చేసి కానీ, ఫ్రూట్స్లో కానీ, మనకి నట్స్లో కానీ చాలా టైప్స్ ఉంటాయి. బనానా, స్వీట్ పొటాటో, బ్రౌన్ రైస్, పంప్కిన్, చియా సీడ్స్, నట్స్ ఇలా అన్నమాట. అండ్ నేను ఇమేజ్లో చూపిస్తున్నామని మీరు డైలీలో ఒక్కసారైనా తింటూ ఉండండి. దీని ద్వారా ఏమవుతుందంటే మన కాన్స్టిపేషన్ అనేది రిమూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ మనం తినేటప్పుడు ఎలా అంటే 25 నుంచి 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి ఎవ్రీడే. అంటే ఎలా అంటే ఒక 2 వెజిటబుల్స్ కానీ, అంటే వెజిటబుల్స్లో తీసుకున్నప్పుడు మనం స్వీట్ పొటాటో తీసుకున్నాం అనుకోండి, అవి ఒక 2 క్వాంటిటీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ పంప్కిన్ తీసుకున్నాం అనుకోండి, అలా కొంచెం క్వాంటిటీ అనేది తీసుకుంటూ ఉండండి. ఎవ్రీడే ఉండేలా చూసుకోండి. ఒక 2 టైప్స్ అంటే ఎలా అంటే ఫ్రూట్స్లో వచ్చేసి ఆరెంజ్ తీసుకున్నాం అనుకోండి, వెజిటబుల్స్లో వచ్చేసి ఏమంటారు మనము గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ, ఇలా ఒక 2 కాంబినేషన్లో తీసుకోండి. ఒక ఫ్రూట్ ఒక వెజిటబుల్ ఇలా డైలీ అట్లా కోఆర్డినేట్ అయ్యేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ కర్డ్ కూడా అండి,
నెక్స్ట్ కట్ కూడా అన్నమాట. కట్ కానీ బాదం కానీ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓట్స్ ఉంటాయి కదండి, ఓట్స్ ఇవన్నీ ఏంటంటే ఎవ్రీడే ఉండేలా చూసుకోండి. అంటే ఎవ్రీడే తినాలని లేదు, అంటే కొన్ని ఉంటాయి కదా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి. అంటే చియా సీడ్స్ అనేవి అందరు నార్మల్గా ఉంటాయి. అండ్ కొందరికి క్యారెట్ అనేది మనం వెజిటేబుల్స్లో మనం తీసుకుంటూ ఉంటాం. ఓట్స్ అనేవి కూడా ఇప్పుడు ఇంట్లో కామన్ అన్నమాట. బ్రౌన్ రైస్ ఇలా చాలా ఉంటాయి కదండి, వాటిని తీసుకుంటూ ఉండండి. వాటిని తీసుకోవడం ద్వారా ఎవ్రీడే ఏంటంటే వాటర్ అనేది 8 to 12 గ్లాసెస్ వరకు తాగుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఫుడ్ విషయంలో వచ్చేసి గ్రీన్ లీఫ్ అంటే ఆకుకూర ఉందనుకోండి, ఆకుకూర ప్లస్ ఏంటంటే ఆరెంజెస్ తినండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి పెరుగు తీసుకుంటూ ఉండండి, బనానా తీసుకుంటూ ఉండండి, యాపిల్ తీసుకుంటూ ఉండండి. ఇలా కొన్ని ఫ్రూట్స్ అనేవి మనం బ్యాలెన్స్గా తీసుకున్నాం అనుకోండి, మనకి కాన్స్టిపేషన్ సమస్య అనేది రెడ్యూస్ అవుతుందండి. నార్మల్గా మనకి ఏంటంటే కాన్స్టిపేషన్ సమస్య అనేది అసలు రాదన్నమాట మన ఫ్రూట్స్ కానీ ఇలా ప్రాపర్గా తీసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ప్రెగ్నెన్సీలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఫుడ్ తీసుకోగానే పడుకుంటూ ఉంటారు. అసలు పడుకోకండి. మనం ఫుడ్ తీసుకోగానే ఒక 10 to 15 మినిట్స్ అనేది వాక్ చేయండి. వాక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యే సిస్టమ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన మజిల్ కూడా ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాంచెలు పడుకుంటూ ఉంటారు. అలా పడుకోవడం అయితే అసలు చేయకండి. ఫుడ్ తీసుకున్నాకనే ఎవ్రీడే ఒక 20 to 25 మినిట్స్ అనేది మనం వాక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఓపిక ఉండాలంటే 40 మినిట్స్ వరకు కూడా వాక్ చేయొచ్చు. కుంటూ ఉంటారు. వాళ్ళు రెస్ట్ అయితే అస్సలు తీసుకోకండి. 20 to 25 మినిట్స్ ఈజీలీ మనం బ్రేక్ఫాస్ట్ చేసినాక కానీ, లంచ్ చేసినా కానీ, డిన్నర్ చేసినా కానీ ఒక 10 to 15 మినిట్స్ అయినా వాక్ చేయండి. ఇలా వాక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఈజీగా వర్క్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మజిల్స్ అనేవి కూడా రిలాక్సేషన్ అవుతాయి అన్నమాట. చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాంచెలి రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఫుడ్ తీసుకోగానే పడుకోవడం ఇలా చేయడం ద్వారా కూడా మనకి ఏంటంటే కాన్స్టిపేషన్ సమస్య అనేది వస్తూనే ఉంటుంది. అండ్ మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకొని అండ్ ప్రాపర్గా వాటర్ తాగడం ద్వారా మనం ఈ సమస్యను అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.